ఈరోజు మీకు నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీపావళి క్లీనింగ్ ఏమో చూపిస్తుందేమో ఇవిడ అనుకున్నారు. లేదండి, మా పిల్లలకి స్టేషనరీకి సంబంధించింది అంతా ఒక సెల్ఫ్ ఇచ్చేస్తాను. వాళ్ళు మాత్రం ఎన్ని బాక్సులు ఇవ్వరండి, ఎన్ని జామెంట్రీలు ఉండి పిచ్చి పిచ్చిగా పెట్టేస్తారా? చూసినప్పుడల్లా చిరాకు వస్తూ ఉంటుంది. ఇలా కాదు, ఏదైనా చేయాలని ఆలోచించి వేస్ట్గా పడేసే కార్డ్బోర్డ్ బాక్స్తో నేను ఈరోజు స్టేషనరీకి సంబంధించిన ఒక బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, మీరు కూడా చాలా ఈజీగా స్పేస్ కవర్ చేసి నీట్గా కనిపించేలా చాలా అందంగా ఉంటుంది. మీరు ఇలాగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకున్నాను. ఒక సైడ్ ఏమో నా దగ్గర కలర్ బాక్సెస్ ఇవి ఉన్నాయండి, అవి పెట్టుకోవడానికి కూడా వీలుగా అన్నీ ఒకే దగ్గర ఉంటే పిల్లలు మనకి అవేవి ఇవేమని అడగకుండా విసిగించకుండా ఉంటుంది. ఆ బాక్స్లో తీసుకొని వాళ్ళు రెడీ చేసుకుంటారు ఏమైనా క్రాఫ్ట్ వర్క్లు ఏమైనా ఉంటే. నేను ఇలాగా ఒక సైడ్ రౌండ్ బాక్సులు కట్ చేసుకున్నాను కదా. మీకు బాక్స్ లెంత్ చిన్నగా ఉంటే కనుక మీరు ఈ గ్లాసెస్ యూజ్ చేయాల్సిన పని లేదండి. నాకు లెంత్ ఎక్కువ ఉండడంతో చిన్న పెడితే పడిపోతాయని చెప్పి నేను ఇలాగా గ్లాసెస్ యూజ్ చేస్తున్నాను. మీరు గ్లాసెస్ బదులు వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు, చిన్నవి. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను కదా. నేను ఈ బాక్స్ ప్రిపేర్ చేయకపోతే ఎన్ని గ్లాసెస్లో బాటిల్స్ కట్ చేసి ఎన్ని పెట్టుకున్నానో చూడండి. అలా కాకుండా నీట్గా ఉండేలాగా, స్పేస్ కవర్ అయ్యేలాగా, మనం పిల్లలకి ఏదైనా కావాలంటే కూడా ఆ బాక్స్లో ఉంది తీసుకోనానా అని చెప్పేలాగా ఉండాలి. అందుకని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశాను. స్కెచెస్, పెన్సిల్ బాక్సెస్, క్రయాన్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటే మన ప్రాణం తోడేస్తారు కదండి, అమ్మ అది ఇది అని. అందుకే పిచ్చిలేసి నేను ఈ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. చూడండి, అన్నీ కూడా ఒకే బాక్స్లో సరిపోతుంది. మీ దగ్గర కొంచెం పెద్ద బాక్స్ అయినా చిన్న బాక్స్ అయినా కూడా రెడీ చేసుకోవచ్చండి. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే చిందరవందరగా పడేసే బదులు ఇలాగా వాళ్ళకి కావాల్సిన టేబుల్ పైన పెట్టేసిన, లేకపోతే ఒక సెల్ఫ్లో పెట్టినా అన్నీ అక్కడ ఉంటాయని చెప్పేస్తే మనకి చాలా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఈ టిప్ మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే చూడండి, ఎంత స్పేస్ కవర్ అయిందో కదా, నీట్గా చాలా అందంగా ఉంది కదా. అలాగే మీకు ఇంకో టిప్ వచ్చేసి చూపిస్తానండి. మనం పాడేసే బాక్సెస్తోనే ఇంట్లోనే చాలా యూస్ఫుల్గా, ఎందుకంటే మనం ఎక్కువ ఖర్చు పడాల్సిన పని లేదు. ఒకళ్ళు పాడైపోయినా మళ్ళీ తీసేసి మళ్ళీ చేసేసుకోవచ్చు. డబ్బులు పెట్టి కొనేదానికి ఎంత అపురూపంగా చూసుకుంటామో ఇవి కూడా మనము ఇంట్లో ఉన్న వాటితో చాలా నీట్గా చేసుకోవచ్చు అండి. ఏం లేదు, పేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి కూడా పడేయకుండా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అండి. అయితే నాకు ఈ పేస్ట్ బాక్స్లోనే మిడిల్లో కూడా పీస్ లాంటిది వచ్చిందండి. ఒకవేళ మీరు ఆ మిడిల్లో అలా రాకపోతే కనుక వేరే ఏదైనా అట్టపెట్టి మొక్క పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా రెండింటిని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. మీరు నిలువుగానైనా అడ్డంగానైనా పెట్టుకోవచ్చు. అలాగే దీనికి మీరు కలర్ పేపర్స్ ఉంటే కలర్ పేపర్స్, కలర్ కావాలంటే కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేస్ట్గా ఉండే క్లాత్ని ఒకటి తీసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. చూడడానికి చాలా నీట్గా ఉంటుందని చెప్పి నేను ఇలా క్లాత్ని పేస్ట్ చేసేసాను. చూడండి, టీవీ దగ్గర కూడా మనకి చాలా చండాలంగా ఉంటుంటుంది. ఎందుకంటే అన్నీ పెట్టేస్తూ ఉంటాం. ఎదురుగా ఉండేసరికి అక్కడ ఫోన్లని, ఛార్జర్లని, దారాలని, పిల్లలు పెన్సిల్స్ అని ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా. అలాగా కాకుండా చాలా నీట్గా తక్కువ స్పేస్లో, అలాగే టీవీ రిమోట్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఫోన్ ఛార్జింగ్ స్టాండ్గా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అని. చూడండి, ఛార్జర్లు అక్కడ ఇక్కడ వేలాడుతూ ఉంటే కూడా బాగోదు కదా. ఇలా నీట్గా నేను రిమోట్స్, లేదంటే ఏమైనా అర్జెంటుగా కావాల్సిన పెన్సిల్స్, స్కెచెస్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటాను. ఈ టిప్ కూడా మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఇంట్లో ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఏం లేదండి, మనము ఈ ఓల్డ్ బ్యాంగిల్స్తో దీపాన్ని పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలకి మన రైటింగ్ టేబుల్ పైన కూడా పెన్ స్టాండ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఒక్కొక్క గాజు తీసుకొని మనకి ఈ విధంగా స్టాండ్ లాగా రెడీ చేసేసానండి. నేనైతే దీన్ని దీపం పెట్టడానికి యూస్ చేస్తున్నాను. ఈ కలర్ ఎఫెక్ట్కి మంచిగా మన దీపం పెడితే చాలా బాగుంటుంది. ఈ దీపావళికి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే పాత దీపాలను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ముందంతా బ్లాక్ అయిపోతాయి, మళ్ళీ కొత్త దీపాలు కొనాలి. అలా కాకుండా ఒక చిన్న టిప్ యూస్ చేయండి, పాత దీపాలను కూడా కొత్త దీపాలుగా మార్చేయచ్చు. ఇప్పుడు పిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లలో మనకి కలర్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయండి. ఇలా వాటర్ కలర్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, మనకి పోస్టల్ కలర్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా. దాంట్లో బ్రౌన్ కలర్, మీ ఇష్టం బ్రౌన్ కలర్ అనేది ఏం లేదండి. గంటలు పడి తోమాల్సిన పని లేకుండా దీపాలని ఈ విధంగా కలర్స్ చేసేసి కొత్త దీపాలుగా రెడీ చేసేసుకుందాం. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇక్కడ వాటర్ కలర్స్లో బ్రౌన్ కలర్ యూస్ చేస్తున్నాను. అలాగే మీకు నచ్చిన కలర్ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా. ఒకవేళ మీ దగ్గర కలర్స్ లేదనుకోండి, ఆ బాటిల్ వచ్చేసి 15 రూపాయలండి. పోస్టల్ కలర్స్ అంటే మీరు ఏ షాప్లోకి వెళ్ళినా స్టేషనరీ షాప్లో ఇస్తారు. మీకు నచ్చిన కలర్ తెచ్చేసుకొని పాత దీపాలని కొత్తగా రెడీ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. మనకి కింద దీపం అంతా ఏం అవ్వదు, కానీ పైన ఒత్తి దగ్గర మాత్రమే బ్లాక్నెస్ అవుతుంటుంది కదా. అయితే ఈ జిడ్డు పోవడానికి మనం చాలా సర్పులు వేసేసి గంటలకు తరబడి స్టవ్ మీద పెట్టేసి మరగబెట్టేసి దాన్ని ఎంత చేసినా ఆ బ్లాక్నెస్ మాత్రం పోదండి. ఏదో అలా
పోయిందన్న తృప్తితో మన ఓకే కొంచెం పోయిందిలే అని ఫీల్ అవుతాం. కానీ ఇలా చేసి చూడండి, కొత్త దీపాలు రెడీ అయిపోతే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా భలే ఉన్నాయో మీ దీపాలు అని అనకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా అంటారండి. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత మళ్ళీ దీనిపైన చిన్న చిన్నగా డెకరేట్ చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ కలర్గా వేసేసుకున్నానండి. బ్రౌను, ఎల్లో, బ్లూ ఇలా అన్ని కలర్స్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత దీనిపైన చాలా సింపుల్గా డెకరేట్ చేసేస్తాను. చూడండి మీరే, పూర్తిగా ఆరింది కదా. ఇప్పుడు ఆరిన తర్వాత మనం వైట్ పోస్టల్ కలర్ తీసేసుకొని నేను ఇక్కడ ఇలా చిన్న చిన్న డాట్స్తో అందంగా డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హ్యాపీ దివాళీ.